మాట్లాడుతూ ఉన్నారు. చెప్పినటువంటి విషయానికి చాలా సంతోషం. పిఠాపురంలో ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా మత కలహాలు అనేటువంటివి మా చరిత్ర పూర్వజ అంటే మా ముత్తాత కాలం నుంచి కూడా ఇక్కడ పూర్వీకులు చేస్తున్నాం. ఇప్పుడు పిఠాపురంలో పరమేశ్వరుడు కూడా రథోత్సవానికి మసీద్ దగ్గర రథోత్సవం మసీద్ దగ్గర స్వామి అందుకంటే ఇప్పుడు మత కలహాలు అనేటువంటివి పిఠాపురంలో లేవు. అన్ని మతాలని కూడా సమానంగా చూస్తాం, గౌరవిస్తాం. కావున అందరూ కూడా మన మా హిందూ ధర్మాన్ని కూడా దయచేసి గౌరవించి మమ్మల్ని చేయవలసింది. ఇప్పుడు అందరి బాధ్యతలు అంటే ఒకప్పుడు తెలుసుకోనప్పుడు ఎవరన్నా ఒక సైడ్ మాట్లాడేటప్పుడు అనుకుంటూ ఉంటాం. కాకపోతే పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నేను నిన్న చెప్పినట్టు తప్పులు చేసేవాళ్ళు రెచ్చగొట్టేవాళ్ళు రెండు వర్గాల్లోనే ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరిని ఏ వీడియోలో చూడలేదు, ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని తిట్టిన వాళ్ళు కూడా కాదు ఎవరిని. కానీ అలా తిట్టేవాళ్ళు మన తరఫున ఉన్నవాళ్ళు అంటే అలా ముసుకేసుకుంటారు. క్రిస్టియన్ తరఫున ఒక ముసుకేసుకుని ఇంకొకటి వస్తారు. ఇప్పుడు అదే జరిగింది సార్, అంతకుముందు కూడా అదే జరిగింది. నిజంగా తెలియదు, నేను కూడా అపార్థం చేసుకున్నాను. అయితే వాస్తవానికి దాన్ని మనం మళ్ళీ అనకూడదు. కానీ అయితే ఆ జరిగిన విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎన్నిసార్లు కనపడినా కానీ నేను మమ్మల్ని పలకరించాలి, మీతో మాట్లాడాలి. నేనైతే ఆ పరిచయం కూడా కోరుకుంటాను సార్. సంబంధం లేదు. కానీ మేమేమనుకున్నాం అంటే అది అందరూ ఒకటేమో అనే అపోహలో మేము మాట్లాడాము. ఓకే సార్, ఓకే. అందరికీ జైపీ. నేను రాజేష్ మహాసేన్ అండి. గతంలో 2020లో ఇక్కడ పిఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు 28 విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోటు చేసుకున్నాయండి. ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలండి అనే మాట్లాడడం, సమర్థించాం. అతని అరెస్ట్ను కూడా సమర్థించాం. అయితే తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో, అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరుష పదజాలంతో మాట్లాడానండి. నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పానండి. అయితే అప్పుడు నేను ఒకరిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా, బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలండి. అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను. సరే వాళ్ళు మనల్ని అన్నారు, మనం వాళ్ళని అన్నాం, కేసు పెడితే పెట్టనీళ్ళు అనుకున్నాను. కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం టోటల్ సమాజాన్ని మన వాళ్ళు మాట్లాడడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్ద మనసుతో లేదు, మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు, ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటామని చెప్పడం జరిగింది. కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకు వచ్చిన కారణంగా ఈ రోజున వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది. నాకు అనిపించి నేను వారితో మాట్లాడడం జరిగింది. పెద్దలు ఒకవేళ తెలియని యువరక్తంలో ఒకవేళ ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా, మీ మనసును ఒప్పించినా మీరు దయచేసి అదేమీ మనసులో పెట్టుకోకండి, పెద్ద మనసు చేసుకుని అలాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆశీస్సులు కావాలి మాకు అని చెప్పి వారిని అడగడం జరిగింది. వారు అందరూ కూడా అసలు చాలా ఇష్టంగా సొంత పిల్లల్ని దగ్గర తీసుకున్నారు. మరొకసారి ఈ పిఠాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక క్షమాపణ తెలియజేస్తున్నాం. ఒకప్పుడు ఎప్పుడో తెలియని వయసులోనో లేకపోతే తెలియని సందర్భాల్లో మేము మాట్లాడిన మాటలు ఇక నుండి ఎప్పుడు కూడా మతాల వారీగా వేరువేరుగా కాకుండా అందరూ ఒకటిగా, తప్పులు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, కానీ అందరూ సమానంగా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలని కోరుకునే వ్యక్తులు. కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. 2020లో జనవరి 21న పిఠాపురంలో 29 విగ్రహాలు పైగా అన్యమతస్తులు ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయంపై హిందూ సంఘాలు, పురోహిత సంఘాలన్నీ కూడా రోడ్లెక్కి ధర్నా చేయడం జరిగింది. ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ రోజు మేమందరం కూడా భారీ ఎత్తున ధర్నాలు కూడా నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇదే సందర్భంగా రాజేష్ మహాసేన్ ఆయన మరి ఆ రోజు హిందూ సమాజాన్ని, బ్రాహ్మణుల్ని కించపరుస్తూ మాట్లాడిన దానికి యావత్తు సమాజం అంతా కూడా చాలా బాధపడింది. మేము అభిప్రాయాలు ధ్వంసం జరిగి మేము బాధపడుతుంటే ఈయన కాంట్రవర్సీగా బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించింది ఆ రోజు. ఈవెన్ 2025 ఇప్పుడు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి పాదగయ పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయన వచ్చి యావత్తు బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అలాగే హిందువులందరికీ కూడా క్షమాపణ చేయడం జరిగింది. ఆ రోజు నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల, నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను. కానీ నాకు ఎవరి మీద ఎటువంటి
కక్షపూరితమైనది కానీ లేకపోతే ఎవరికి ఎటువంటిది కూడా నాకు లేదు. అందరం కూడా కలిసి ఉండాలి తప్ప ఆ రోజు వచ్చి నాకు రాంగ్ డిసిషన్ అలా మాట్లాడి నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎదుర్కొంటానే బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా హిందూ సమాజానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆయన తప్పు ఆయన తెలుసుకుని సాక్షాత్తు శివయ్య మందుకు వచ్చి బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. మేము ఈ విషయాలందరికీ కూడా సమాజం మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రంలో గత ప్రభుత్వ హయాంలో 2020 జనవరి నెలలో పిఠాపురం పశువుల సంత దగ్గర ఉన్నటువంటి లైన్గా క్షేత్రాల్లో లైన్గా ఉన్నటువంటి గుళ్ళల్లో పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలు వినాయకుడి గుడి, అదేవిధంగా ఆంజనేయ స్వామి గుడి, ఇదేదేం లేదు లైన్గా 21 విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది. ఈ విషయం గురించి మొట్టమొదటిగా శ్రీ ఉమాకుక్కటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం, అదేవిధంగా మన హైందవ సేన వీళ్ళందరూ కూడా కలిసి రోడ్డు మీద చాలా విషయాల్లో అందరూ కూడా గొడవపడడం జరిగింది. ఈ విషయాన్ని 2020లో మనం చాలా తీవ్రతరం చేసాం. పురోహిత సంఘాలు, మన పిఠాపురం పురోహిత సంఘాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన పురోహిత సంఘాలు అందరూ కూడా వచ్చారు. హైందవ కమిటీ సేన వారందరూ కూడా వచ్చారు. హిందూ సంఘాల వారందరూ కూడా వచ్చారు. అయితే ఈ విషయం గురించి అప్పట్లో రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ సంఘాల గురించి, అదేవిధంగా ఈ హైందవ కమిటీల గురించి చాలా కించపరుస్తూ మాట్లాడడం, ఆయనకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విధంగా జరిగింది. అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు, అదేవిధంగా హైందవ సంఘాలు అందరూ కూడా చాలా బాధపడి 2020లో చివరిలో కోర్టులో వేయడం జరిగింది. దాన్ని 2021లో కోర్టు స్వీకరించింది. 2021 నుంచి 2025 వరకు కూడా 4 సంవత్సరాలు కోర్టులో అనేకమైనటువంటి వాదనలు జరిగాయి. అయితే వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానివల్ల నేను ఈ విధంగా తప్పుగా మాట్లాడానని చెప్పేసి రాజేష్ మహాసేన గారు తెలుసుకుని ఈ రోజుని పరమ పవిత్రమైనటువంటి పాదయాత్ర క్షేత్రం దగ్గరికి పిఠాపురం వచ్చి మన హైందవ సేనకి, అదేవిధంగా పురోహితులకి, బ్రాహ్మణులకి అందరికీ కూడా నాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ విషయంలో నన్ను క్షమించగలరు అని చెబుతూ ఇక మీదట మనందరం కూడా కలిసి ఉందామని చెబుతున్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం, హర్షింపదగ్గ విషయం. ఈ విషయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. పిఠాపురంలో ఇప్పటివరకు కూడా పిఠాపురం చరిత్రలో ఏ విధమైనటువంటి మత విద్వేషాలు కానీ మత కలహాలు కానీ ఇప్పుడు కూడా లేవు. ఒకరినొకరిని గౌరవించుకుంటూ చాలా ముందుకు సాగుతున్నాం. ఇదే విషయాన్ని మేము కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా, పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, హిందూ సోదరులు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజేష్ మహాసేన గారి మీద ఇక మీదట ఏ విధమైనటువంటి ఫేస్బుక్లో కానీ స్టేట్మెంట్లు కానీ ఏ విధమైనటువంటివి కూడా ఇవ్వద్దు. దయచేసి ఆయన మనకి క్షమార్పణ చెప్పడం జరిగింది. మనందరం కూడా కలిసి ఉందామని చెప్పడం జరిగింది. అవునా, అందరూ కూడా కలిసి ఉందాం, హైందవ ధర్మాన్ని ముందరకు తీసుకెళ్దాం, పిఠాపురం యొక్క వృద్ధిని ముందరకు తీసుకెళ్దాం. జై శ్రీరామ్.